హాయ్ అండి. వెల్కమ్ టు బెనెటా ఫ్యామిలీ రుచులకి స్వాగతం. ఈరోజు ఒక మాలను అయితే ప్రిపేర్ చేసుకుందామా. మీకు ఇష్టమైన దేవుడికైతే మీరు వేసుకోవచ్చండి. ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఆకులు, అలాగే మొగ్గలు, కొద్దిగా దారం, అలాగే ఇంకా మనకి సూది కావాలండి. పెద్ద సూది తీసుకున్నాను ఇక్కడ. అలాగే మనం ఆకుని తీసుకొని అందులోకి మొగ్గను పెట్టి ఇలా ఉంచిన తర్వాత మనం సూదితో మనం ఇలాగా గుచ్చి వెనక్కి లాగాలన్నమాట. సో ఎంతమంది ఈ మాలని తయారు చేశారు మీలో కామెంట్ చేయండి. అలాగే ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా అలాగే గుచ్చుకోవాలి. అలాగే ముందుగా మనం ఆకు పెట్టుకొని అలాగే మొగ్గను పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ రెండిట్లకి కలిపి గుచ్చి ఇలాగా లాగాలన్నమాట వెనక్కి. సో ఈ విధంగా అయితే అంతా మీకు ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఎన్ని ఇంకా ఆకులు ఉన్నాయో ఆ విధంగా అయితే మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని గుచ్చుకొని మాల అయితే తయారు చేసుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ మాల చాలా చక్కగా అనిపించింది. ముందు వీడియోలో నేను మామూలుగా కట్టేశానమాట. మామూలుగా మొగ్గలోటే గుచ్చేసానమాట. అవి పొద్దున్నకే ఇంకా నాకు పువ్వుల్లా వచ్చినాయి. కానీ ఆకులేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేశానమాట. ఆకులేస్తే చాలా బాగుంది. ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో పొద్దున్నకి ఇడుస్తాయన్నమాట పువ్వులు. మనం పువ్వులు గుచ్చడం కన్నా మొగ్గలు గుచ్చుకుంటే మనకి నలగకుండా ఉంటుందన్నమాట. పొద్దున్న కూడా మనకి ఫ్రెష్గా ఇడుస్తాయి దానంతట అది. అదే మనం పువ్వులు కట్టేసామనుకోండి ఎక్కడైనా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మొగ్గల్ని ఇలా గుచ్చుకోవడం వల్ల పొద్దునకి మనకి చక్కగా విడిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా నేను ఇలాగా కట్టేసి నేను గోడకి మేకుంటే అలా తగిలించేసాను అనమాట. చూసారా, పొద్దునకి నాకు చాలా చక్కగా పచ్చని ఎర్రతో చక్కగా ఆకులు పువ్వులు చాలా చక్కగా అనిపించాయండి చూడగానే. సో నేను లెగగానే నేను ఇదే చూశానమాట. చాలా చక్కగా అనిపించింది ఆ రోజంతా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నేను దేవుడికైతే వేసేసానమాట. చూద్దురుగాను ఎలా వేసాను. ఇంకా తిరుమూర్తులకైతే వేసేసానమాట. ఇలా వేసి దండం పెట్టుకున్నాను. చాలా బాగుంది ఈ మాల. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి అప్డేట్స్ ఇస్తాను.